బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అలా చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఏమి పసనే లేదు. థర్డ్ ప్లేస్ మన బీజేపీ అభ్యర్థి ఆ ఈటల రాజేందర్ దమ్మే లేదు. 3 జాలలో ఓడిపోయి వచ్చాడు. దక్కాలు తిని ఓడిపోయి వచ్చాడు. ఇంత మట్టుకు ఆయన మంత్రి అయిన కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని 20 ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాడు. కేసీఆర్ని మోసం చేసినోడు ఎవడు బయటపడాడు, బాగుపడాడు. కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు. రాబోయే రోజులల్లా కొద్ది రోజుల్లోనే మన కేటీఆర్ సీఎం అవుతాడు. మనమందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరికి కూడా దండం పెడతా. ఈ 15 దినాలు కష్టపడి ఉన్న సర్వేలన్నీ మనకే చెప్తున్నాయి. మనం 8 నుంచి 10 సీట్లు గెలుస్తున్నాము. మన కేసీఆర్ గారు TV9 మీటింగ్ పెట్టించండి, ప్రజల బస్సు యాత్ర పెట్టించండి. మొత్తం మన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇదే గ్రాఫ్ 15 దినాలల్లా స్వీప్ చేసి పడేస్తాం. 12 నుంచి 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన నీళ్లు బాగైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, పింఛన్లు బంద్ అయిపోయింది. వాళ్ళది ఒక శాస్త్రం ఉంది కానీ మోటు శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు, అది బాగలేదు. అది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని, మన లక్ష్మణను గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్.